హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా అండ్ మీ మధు కళ్యాణ్. చీప్ పాలిటిక్స్ కి వైసీపీ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందా అంటే అవుననే సమాధానాలే దొరుకుతున్నాయి. నిన్న దేవరా మూవీ రిలీజ్ కావడం జరిగింది. సో త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించినటువంటి దేవరా సినిమా రిలీజ్ కాబోతుందంటే దానిపైన ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ మనకు ఉంటాయో మనకందరికీ తెలుసు. అయితే నిన్న జరిగిన సంఘటనలను అన్ని మనం గమనిస్తే వైసీపీ పార్టీ కావాలి అని సోషల్ మీడియాలో ఏదైతే తిరుమల లడ్డు విషయం ఉందో దాన్ని డైవర్ట్ చేసే విధంగా పక్కా ప్రణాళికతో ప్లాన్ సిద్ధం చేసి దాన్ని అమలు చేసినట్లయితే తెలుస్తుంది. నిన్న తిరుమలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లాల్సి ఉంది. నిన్న సాయంత్రం తిరుమల పర్యటనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసుకున్నారు. ఇక నిన్న ఉదయం దేవరా సినిమా రిలీజ్ కావడం జరిగింది. ఇక దేవరా సినిమా ఎన్టీఆర్ అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువగా దేవరా సినిమా గురించి నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది. సినిమా బాగా లేదని కొరటాల శివపై ఇష్టం ఉన్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే మనం దేవరా సినిమా సెలబ్రేషన్స్ కావచ్చు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుక ఎవరున్నారని మనం గమనిస్తే మాత్రం ఎక్కువగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎన్నడూ లేని విధంగా దేవరా సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ ని భుజాన మోస్తున్నారు. అంటే ఎన్టీఆర్ కి సంబంధించిన ఏ సినిమా రిలీజ్ అయినా కానీ అక్కడ ఎక్కువగా తెలుగుదేశం పార్టీ జెండాలు కావచ్చు, పసుపు కండువాలు కానీ మెరుస్తుంటాయి. కానీ నిన్న మాత్రం ఎక్కువగా వైసీపీ కండువాలు, వైసీపీ జెండాలు మాత్రమే ఎగిరాయి. అయితే సోషల్ మీడియా వేదికగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ కావాలి అని దేవర సినిమా గురించి ఎవరు కూడా ఎక్కువగా నెగిటివిటీ స్ప్రెడ్ చేయనప్పటికీ ఫలానా వర్గం వాళ్ళు దేవరా సినిమాను కావాలి అని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. దేవరా సినిమాను ఫ్లాప్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అని కొందరు హీరోలపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ హీరో కూడా పక్క సినిమాను కావాలి అని డబ్బులు ఇచ్చి మరి ఆ సినిమాను ఫ్లాప్ చేసే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అలాంటి సాంప్రదాయానికి తెర లేపితే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర దొరుకుతారు. వాళ్ళ సినిమా అప్పుడు కూడా అలాంటి ఇబ్బందులే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం ఇండస్ట్రీలో ఎవరు కూడా చేయరు. కానీ దేవరా విషయంలో కావాలని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చాలా సోషల్ మీడియా పేజెస్ ఆ సినిమా గురించి నెగిటివిటీ రాకున్నా కానీ నెగిటివిటీ వచ్చింది అన్నట్టు వాళ్ళు క్రియేట్ చేసి పలానా హీరోల మీద బురద జల్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక నిన్న హైదరాబాద్లోని ఒక థియేటర్ దగ్గర ఎన్టీఆర్ గారి కటౌట్ కాలిపోవడం జరిగింది. సో దాంతో కావాలని ఆ సినిమా ఒక హీరోకు అంటే ఒక పెద్ద హీరోకు సంబంధించిన అభిమానులు ఎన్టీఆర్ కటౌట్ను కాల్చేశారు, నిప్పంటించారు అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో అయితే వైరల్ చేస్తున్నారు. అలా వైరల్ చేసే వాళ్ళకు ఒకటే మత, ఇంతకు వాళ్ళకు బుర్ర ఉందా, బుద్ధి ఉందా అని అడుగుతున్నాను. ఎందుకంటే మన ఏ హీరో సినిమా రిలీజ్ అయినా సరే కానీ అక్కడికి వెళ్ళి పలానా ఆ సినిమాకి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఆ సినిమా బాగాలేదని చెప్పినా కానీ ఆ సినిమా గురించి ఏదైనా నెగిటివ్ ఏదైనా చెప్పినా కానీ అక్కడే ఉన్న ఫ్యాన్స్ అంతా వాళ్ళని చితక బాదుతారు. సో అలాంటిది ఎన్టీఆర్ అంటే ఒక టాప్ హీరో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అగ్ర హీరోలలో ఎన్టీఆర్ ఒకడు. అలాంటి ఎన్టీఆర్ సినిమా చూసి అదే థియేటర్ దగ్గర అంతమంది కొన్ని వేలాది మంది అభిమానులు, వందలాది మంది అభిమానులు ఉన్న దగ్గర వేరే ఫ్యాన్ వచ్చి ఎన్టీఆర్ కటౌట్కి నిప్పంటిస్తే అక్కడున్న ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఉతికి అదే అంటుకొని మండుతున్న ఆ యొక్క కటౌట్లో వాడిని కూడా వేస్తారు. అంత అభిమానం ఎన్టీఆర్ అంటే. సో అలా జరగలేదు. వాడు ఒక దెబ్బడం కొట్టలే అంటిస్తున్నాడు. ఎందుకంటే అది అనుకోకుండా జరిగిపోయింది. అక్కడ ఏదైతే టపాకాయలు కాలుస్తున్నారో బై మిస్టేక్ లో ఎక్కువ టపాకాయలు కానీ ఎన్టీఆర్ కట్అవుట్ అది అంటుకోవడం వల్ల అది మండిపోయింది ఎన్టీఆర్ కట్అవుట్. అంతేకాని ఎవరో వచ్చి ఆ గుంపులో దానికి నిప్పంటించి పోయారని చెప్పేసి ఏదైతే బ్లూ బ్యాచ్ చేస్తున్న ప్రచారం ఉందో అదంతా తప్పు. సో ఇకపోతే ఇలా వైసీపీ వీళ్ళు దొరికినప్పుడల్లా మెగా ఫ్యామిలీపై కావచ్చు, టీడీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఏదన్నా వైసీపీ పైకి ఏదన్నా ఆరోపణలు వస్తే దాన్ని డైవర్ట్ చేసే విధంగా ఇలా వైఎస్ఆర్సీపీ అయితే ప్రయత్నాలు చేస్తుంది. గతంలో కూడా
కుమారి ఆంటీకి సంబంధించి హైదరాబాద్లో మాదాపూర్ దగ్గర ఆమెకు సంబంధించిన ఏదైతే మధ్యాహ్నం అంటే కర్రీ పాయింట్ ఉందో అది ట్రాఫిక్ కి ఇబ్బంది అవుతుంది. సో ఆమె హోటల్ దగ్గరికి ఎక్కువ బైకులు రావడం, రోడ్ల పైన పెట్టడం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆమె ఒక కర్రీ పాయింట్ ఒక రోజు మూసివేయడం జరిగింది. సో అక్కడ నుండి తరలించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ట్రాఫిక్ సిబ్బంది. బట్ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళడంతో ఆమెకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ ట్రాఫిక్ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పి ఆమెకు చెప్పడం జరిగింది. సో అంతకంటే ముందు కుమారి ఆంటీ హోటల్ని ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడైతే ఆపారో అప్పటి నుండి వైసీపీ సోషల్ మీడియాలో ఆమె వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆమెను ఆమె కర్రీ పాయింట్ తీసివేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పడంతోనే ఇలా జరిగిందని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం పుకార్లు పుట్టించారు. తీరా చూస్తే ఆమె తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఆమె ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తూ వచ్చింది. ఇక సినిమాల పరంగా ప్రస్తుతం జనసేన పార్టీ పుట్టిన తర్వాత చూసుకుంటే ఆమె పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. ఆమె వైసీపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అభిమాని కాదు కదా, కనీసం ఒక్కసారి కూడా ఓటు వేయలేదు. అయినా కానీ పక్క పార్టీ వాళ్ళని తీసుకొచ్చున్నాక మా పార్టీ కార్యకర్త అని చెప్పుకొని అప్పుడు పుకార్లు సృష్టించడం జరిగింది. సో ఇలా వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందంటే వాళ్ళ మీదకి ఏదైనా ఆరోపణ వచ్చి మొత్తం సోషల్ మీడియాలో కావచ్చు ప్రజలంతా చర్చించుకున్న సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా ఏదన్నా ఒక ఇష్యూని వాళ్ళ వైపు చిన్న చిన్న ఇష్యూలను కూడా వాళ్ళ వైపు మలుపుకునే ప్రయత్నం చేస్తుంది. సో డైవర్ట్ చేస్తున్నారు పాలిటిక్స్ ని. సో నిన్న కూడా తిరుపతి ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియను. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తిరుమల లడ్డు అపవిత్రమైందని చెప్పేసి హిందువులంతా జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అవుతున్నారు. సో రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినా కానీ హిందువులు అడ్డుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళి పరువు తీసుకునే దానికన్నా వెళ్ళకుండా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఆ నిర్ణయాన్ని ఆయన సాయంత్రం ప్రకటిస్తే అది రెండు రాష్ట్రాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భయపడి వెనుకడుగు వేసినని చెప్పేసి సో చర్చించుకునే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా నిన్న మార్నింగ్ దేవరా సినిమా గురించి ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బాగా పనిచేశారు. మళ్ళీ దానికి ఆపోజిట్ గా పనిచేసింది కూడా వైసీపీ కార్యకర్తలే. సో దేవరా సినిమాను వాళ్ళే బాగుంది అని చెప్పిన వర్గం వాళ్ళదే, బాగాలేదని అంతకు మించి నెగిటివిటీ స్ప్రెడ్ చేసింది కూడా వాళ్ళే. అయితే ఆ నెగిటివిటీని కాస్త ఇతర హీరోలపైకి దొబ్బే ప్రయత్నం చేసినప్పటికీ అది వర్కౌట్ అవ్వలేదు. సో ఇది వైసీపీ చేసిన పని నిన్న.